దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు, ఇంకా పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయని చెప్పారు. సో, ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా అసెంబ్లీ స్థానాల సంఖ్య దాదాపు 260, 61 దాకా మారుతుందని చెప్తున్నారు. పార్లమెంట్ స్థానాలు కూడా 35, 36 దాకా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో, అంటే ఈ స్థాయిలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరిగితే ఈ నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, పెరిగే సీట్ల వల్ల ఏ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది? ఏ పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది? బేసిక్గా ఎంత పర్సంటేజ్ పెరుగుతో తెలియదు కానీ ఇప్పుడు కొత్త వాదన నియోజకవర్గాల్లో పునర్వ్యవస్థ జరగాలి. ఇప్పటికే లేట్ అయింది. ఎప్పటికప్పుడు జరుగుతున్నది. జనాభా పెరుగుతుంది అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ శాసనసభ సభ్యుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలకు కనెక్ట్ కావాలి. లక్షల్లో పెరిగిపోతా ఉంటే ఓటర్లు జనాభా నేను కేవలం ఎంపీ అనుకుంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, ఓటర్లకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య పెరగాలి. అది రూలు, చట్టం, కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి పెంచాలి. ఎట్లా పెంచాలి అని చర్చినప్పుడు జనాభా ఓటర్ల ప్రాతిపదికన పెంచుతారు. మామూలుగా అయితే అదే పద్ధతిలో పెంచుతారు. అలా పెంచితే సౌత్ ఇండియాకి నష్టం వచ్చే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే జనాభా నియంత్రణ చేయాలని దేశం అనుకునింది, సౌత్ ఇండియా అనుకోవాల. దేశం అనుకునింది. దేశం అనుకున్నటువంటి లక్ష్యాల్ని సౌత్ ఇండియా బాగా ఇంప్లిమెంట్ చేసింది. సౌత్ ఇండియా రాష్ట్రాలు ఎందుకంటే కొంచెం తెలివైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేకపోతే ఆధునిక పోకడలు ఉన్న వాళ్ళు కాబట్టి ఒక బిడ్డ ముద్దు అనే దానికి బాగా ప్రయారిటీ చేసి జనాభా నియంత్రణ బాగా పాటించారు. సౌత్ ఇండియాతో పోల్చుకుంటే నార్త్ ఇండియాలో అంత కంట్రోల్ చేయలేదు మనతో పోల్చుకుంటే. అప్పుడు దేశం అంతా తగ్గించమన్నప్పుడు వాళ్ళు కూడా తగ్గించాలి. మనం మాత్రం బాగా తగ్గిన వాళ్ళు ఏమవుతుంది, జనాభా మనకు కంట్రోల్ ఉంది, ఇంతవరకు బాగానే ఉంది, కంట్రోల్ అనేది ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు ఉత్తరప్రదేశ్ 2-3 రాష్ట్రాలు అనుకుంటే వాళ్ళే దేశం, సౌత్ ఇండియా పట్టించుకోరు అంటున్నారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక పెంచితే ఆడ 3 పెరిగితే 1 పెరిగటలేదు. ఇంకా ఇప్పటికే ఎట్టుంటే రేపు ఈ పద్ధతిలో పెరిగితే సౌత్ ఇండియన్ లెక్క కూడా తీసుకోరు. ఈ విషయంలో అప్రిషియేట్ టు స్టాలిన్ గారు. ఖచ్చితంగా స్టాలిన్ గారు చేసినటువంటి సాహసం, చొరవ రాజకీయాల్లో ఈరోజు సౌత్ ఇండియాకి న్యాయం జరగబోతుంది. సౌత్ ఇండియాకి ఖచ్చితంగా హీరోగా చూసుకున్నప్పుడు ఒకటి స్టాలిన్ గారు, రెండోది మన రాష్ట్ర మాజీ ముఖ్య జగన్ గారు కూడా దానికి స్పందించాడు. ఆడికి పోలేదు కానీ ఓపెన్ హార్టెడ్ గా లెటర్ స్పందించాడు. స్టాలిన్ గారు తమిళనాడు కేంద్రంగా ఆ మీటింగ్ పెట్టుకున్నామంటే ఏంటి, జనాభా ప్రాతిపదిక కుదరదు అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా మనకి వినిపిస్తున్నది ఏంటంటే పర్సంటేజ్. ఇప్పుడు ఉన్న సంఖ్యలకి జనాభాతో సంబంధం ఉండదు. ఉదాహరణ 40 ఉన్నింది అనుకోండి తమిళనాడులో, 50% అంటే ఇంకొక 20 యాడ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లో 80 ఉన్నింది అనుకోండి, 50 120 అవుతుంది. అంటే రెట్టింపు 40కి 80 పెట్టుందో రేపు 60 ఉంటే 120 అవుతుంది. అంటే పెరుగుదల స్వరూపాన్ని మార్చదు. ఆ రకంగా సౌత్ ఇండియా రైస్ ని కాపాడడానికి ఆ రోజు వాళ్ళు చేసిన డిమాండ్ ఈ రోజు కేంద్ర నిజంగా జరిగితే ఇంకా ఏం చేస్తారని తెలియదు, వార్తలు మాత్రం వస్తున్నాయి. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పెరగడమే సౌత్ ఇండియాకి న్యాయమైంది. ఇది ఒకటి మంచి పరిణామం. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు అసెంబ్లీ విషయాల వరకు వచ్చినప్పుడు ఒక అన్యాయం అన్న గానీ కొంచెం పెరుగుదలకు మనం కోల్పోయినామా అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం దేశ నియోజకవర్గాల దాంతో సంబంధం లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పెంచాలి, అసెంబ్లీ సీట్లు పెంచాలి. ఏపీలో 175 నుంచి 225 పెంచాలి. ఇది దేశవ్యాప్తంగా జరిగే పెరుగుదలతో సంబంధం లేదు. అది ఎంత లోపల పెట్టడానికి 14 నుంచి 20 లోపల, అంటే 24కి అయిపోయి ఉండాలి. ఇప్పుడు చూడండి 175కి 50% పెంచారనుకోండి 263 అవుతుంది. కానీ 225 ఆల్రెడీ చేసేసి ఉంటే దాదాపు 300 చిల్లర పెరుగుంటాయి. కనీసం 40-50 ఎమ్మెల్యే అదనంగా పెరుగుంటాయి నిజంగా మనకు బైఫర్కేషన్ ప్రకారం జరుగుంటే. ఆ మేరకు మనం ఒక 50 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఈ టైంలో అమలు చేయకపోవడం వల్ల. అయితే ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం లాభ నష్టాలు చూసినప్పుడు భారీ ఎత్తున నియోజకవర్గాలు పెరిగినప్పుడు పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ డీలిమిటేషన్ కమిటీలో అధికార పార్టీ సభ్యులు ఉంటారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసాం, కొంతమంది తలరాతలే మారిపోతాయి ఈ డీలిమిటేషన్. అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణ కేరళలో ఆ రోజు వామపక్షాలు ఓడిపోవడానికి డీలిమిటేషన్ కూడా ఒక కారణం అంటారు. ఎట్లుంటుందంటే ఉదాహరణకు ఇప్పుడు నేను తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంటాను, చంద్రగిరి ఒక అసెంబ్లీ సెగ్మెంట్. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత 1000 ఓట్లు అటు ఇటుగా బ్యాలెన్స్ గా ఉంటుంది. అంటే టిట్ ఫార్ అంటే కొంచెం తెలుగుదేశానికి వైసీపీకి మధ్య ఒక 1000 ఓట్ల తేడా ఉండింది అనుకోండి, అంటే ఆ రేంజ్ పోటీ ఉండింది అనుకోండి. చంద్రగిరిలో వైసీపీకి లేదా తెలుగుదేశానికి 40,000 మెజారిటీ లీక్ ఉండింది అనుకోండి. దాంట్లో ఒక బలమైన మండలాన్ని తీసుకుని తిరుపతిలో కలిపేస్తారు.
దాని తిరుపతిలో ఉన్న ఒక బలహీన పార్టీ ఆ పార్టీలో కలిపేస్తారు. దానివల్ల ఏమవుతుంది, తిరుపతి తర్వాత మారిపోతుంది, చంద్రగిరి తర్వాత మారిపోతుంది. చంద్రగిరి వరకు వస్తుంది మెజారిటీ దగ్గర, తిరుపతిలో లీడ్ చేస్తారు. అంటే ఇట్లాంటి ట్విస్టులు చేసే అవకాశం ఉంది. మీకు ఒక ట్విస్ట్ చెప్తాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పేరు మీకు తెలుసు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు వాయిల్పాడు, పీలేరు, ఆయనకి రామచంద్రారెడ్డికి పేరే పీలేరు రామచంద్రారెడ్డి. పీలేరు నియోజకవర్గంలో ఒక మండలం తీసుకొచ్చి పుంగనూరులో కలిపేసినారు. ఫలితం ఏంది, రామచంద్ర గారు పీలేరు నుంచి పుంగనూరు పోవాల్సి వచ్చింది, నియోజకవర్గం మారాల్సి వచ్చింది. అంటే తలరాతలు ఆయన మళ్ళీ ఆడబినా కూడా కింగ్ మేకర్ అయ్యాడు, అది వేరే సంగతి. బట్ ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇట్లాంటివి కొన్ని జరిగాయి. ఇది అధికార పార్టీకి చొరవ ఉంటుంది, ఎందుకంటే డీలిమిటేషన్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి. దీనివల్ల నియోజకవర్గాలు ఇట్లాంటి అయితే దీని ఇది స్వల్పంగా ఉంటుంది, ఇదే నిర్ణయించదు. కానీ ఇట్లాంటి పరిణామాలు చాలా మంది పెద్ద నాయకులు తలరాతలు మారిపోతాయి, నియోజకవర్గాలు మారిపోతాయి. ఇట్లాంటి పక్క నియోజకవర్గాల్లో కొంచెం మొగ్గు తక్కువ ఉన్న చోట దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఫలితాలు కూడా మారతాయి. అక్కడ ఖచ్చితంగా అధికార పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. రీజన్ ఏంటంటే, ఒకటి ఇట్లాంటి ఎసులుబాటు ఉంటుంది, రెండోది అధికార పార్టీ నుంచి ఆశావాహులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు వలసలు పోకుండా కనీసం ఇంకో పెరతాయి కాబట్టి ఏం అడ్జస్ట్ అవుదాం అనుకుంటారు. అటువంటి పవర్ లో పార్టీ, అన్ని పార్టీలు ఒక నియోజకంలో 2-3 పోటీదారులు ఉంటారు. పోటీదారులు ఏం చేద్దాం, ఆ పార్టీ పోదాం అనుకుంటారు. ఇప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి మనకు వస్తుంది, అందరూ అన్ని సర్దుకుంటారు. ఒక రకంగా అన్ని పార్టీల్లో వలసలు ఆగిపోవడానికి ఇది పనికి వస్తుంది, ఎట్లా పెరుగుతుందని చెప్పి. రెండో అంశం, నేను అన్నట్టు కొంతమంది నియోజకవర్గాలు మారాల్సి వస్తుంది. అంటే కొంత అధికార పార్టీకి మొగ్గు ఉంటుంది, ఇదే నిర్ణయించదు. కానీ అధికార పార్టీకి ఎసులుబాటు ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్.